హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ వర్డిట్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నౌ గోయింగ్ టు ద వీడియో. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పేట్రియట్ 2D స్టారింగ్ మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫసిల్, నయనతార ఇన్ లీడ్ రోల్స్. Language Malayalam. Censor certification UA 16 plus. Yes, this film can be viewed with parental guidance. Children are also allowed to view it. Directed by Mahesh Narayanan. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే నాకు నచ్చింది గైస్, చాలా నచ్చింది. అండ్ ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే డాక్టర్ డానియల్ జేమ్స్ ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వ్లాగ్స్ చేస్తూ శక్తి సొల్యూషన్స్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఆ ఫ్రాడ్స్ని, ఆ కంపెనీ చేసే కొన్ని కాన్స్పిరసీస్ని వాటన్నిటిని బయట పెడుతూ ఆ డేటా మొత్తాన్ని బయట పెడుతూ ఉంటారు. ఇప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది, ఈ శక్తి సొల్యూషన్స్ వీళ్ళ పరిస్థితి ఎలా మారింది అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ హాఫ్ అంతా మనకి స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు ఈ సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, లైక్ హ్యాకింగ్. సో ఇలాంటి వాటి మీద మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో వాటి వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దానివల్ల అందరూ ఎలాగా లాస్కి గురవుతున్నారు, అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు జనరేషన్లో. అండ్ టోటల్గా ఈ సోషల్ మీడియా వీటి వల్ల ఉండే డిసడ్వాంటేజ్ని వాటన్నిటిని కూడా మనకు చూపిస్తారు బాగా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో ఉంటుంది. లైక్ మమ్ముట్టి గారి క్యారెక్టర్ మోస్ట్లీ చెప్పాలంటే ఆయన ఈ ఫ్రాడ్స్ ఎలా అవుతున్నాయి, దాన్ని ఎలా ఆపాలని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. హీస్ అ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్సో డిఆర్డబ్ల్యూస్ ఆఫీసర్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్తుంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది గ్యాస్. ఆ ఇన్వెస్టిగేటివ్ ట్రాక్ కానివ్వండి, అండ్ అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఆ థ్రిల్లింగ్ బీజిఎం బై సుషిన్ శ్యామ్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ మహేష్ నారాయణన్ స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ హాఫ్కి ఒక బ్యాక్ బోన్ లాంటిదని చెప్తా. అంటే ఫస్ట్ హాఫ్ ఇంకా అలాగే ప్రొసీడింగ్స్ కూడా ఇంకా చాలా బాగా వెళ్తూ ఉంటుంది. అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాంతో. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంటర్వెల్ కొంచెం డ్రాగ్ చేయకుండా ఉండుంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది గైస్. సెకండ్ హాఫ్ నుంచి అసలైన ట్రీట్ స్టార్ట్. సో ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ టైప్ ఇది. సో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది సినిమాకి. లైక్ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, నయనతార గారు, రేవతి గారు. సో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. సో వాళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని పెట్టుకొని సబ్జెక్ట్ తీసుకోవడం గ్రేట్. అంటే ఆ క్యామియోస్ని వాటిని బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉంచుతూ స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా నడపడం ఇంకో ఎత్తు. అందులో డైరెక్టర్ 100కి 100% సక్సీడ్ అని నేను చెప్తా. సో సెకండ్ హాఫ్లో గైస్ బీజిఎం ఎక్కడా తగ్గదు, స్క్రీన్ ప్లే ఎక్కడా తగ్గదు, థ్రిల్ ఎక్కడా తగ్గదు, ఆ సినిమాలో స్టోరీ లైన్లో ప్లాట్లో గ్రిప్ ఉంటుంది కదా, అది ఎక్కడా తగ్గదు, పర్ఫార్మెన్స్లు ఎక్కడా తగ్గవు. అంటే అన్నీ 10 on 10 అంట సెకండ్ హాఫ్లో. అసలు దేనికి వంకలు పెట్టడానికి లేదు. ఎస్పెషల్లీ ఆ క్యామియోస్ అవి అప్రోప్రియేట్ టైమింగ్లో వస్తుంటాయి. ఆ క్యామియోస్ ఏవి కూడా అన్నెసరీ అనిపించవు. ఎవ్రీ క్యామియో హ్యాజ్ ఇట్స్ రోల్. ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ప్రతి దానికి మంచి జస్టిఫికేషన్ చేశారు. అదొకటి చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉంది గైస్. చాలా బాగా వాడుకున్నారు డైరెక్టర్ దాన్ని. దేన్ని కూడా మధ్యలో లాగా క్విట్ చేస్తారన్న ఫీలింగ్ రాలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి ఎండింగ్ అండ్ ఒక మంచి పే ఆఫ్ అనేది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది గైస్. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే యాక్టర్స్ అందరూ ఎరగదీశారు గైస్. మమ్ముట్టి సార్, మోహన్ లాల్ సార్, ఫహద్ ఫాసిల్ గారు. సో వీళ్ళందరూ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ అసలు ఏం చెప్తారు, వీళ్ళు లెజెండ్స్ అని చెప్పొచ్చు వీళ్ళు మలయాళం సినిమాకి. అండ్ సుషిన్ శ్యామ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా కొన్ని కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అండ్ మహేష్ నారాయణన్ సార్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే అసలు ర్యాంప్ ఉంది. ఫస్ట్ హాఫ్ అండ్ బోత్ సెకండ్ హాఫ్ కూడా. సో సబ్జెక్ట్ని బాగా డీల్ చేశారనిపించింది అది. క్యామియోస్ చాలా
మంచి రోల్‌ని ప్లే చేశాయి సినిమాలో. అండ్ ఈ సినిమా మైనస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ దగ్గర కొంచెం సినిమా సాగదీసినట్టు అనిపిస్తది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో గూడా అది పెద్ద ప్రాబ్లమ్ గాదు గానీ, సెకండ్ హాఫ్‌లో గూడా ప్రీ క్లైమాక్స్ ఆ చోట ఎందుకో ఒక కార్ సీక్వెన్స్ ఉంటదది. బాగా డ్రాగ్ చేసిన ఫీలొస్తది. సో, అంతే గైస్. సో, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4/5. అంటే నా వర్డిక్ట్ సూపర్ హిట్. సో, ఇప్పుడు 'పేట్రియట్' సినిమా చూడొచ్చా లేదా అంటే, ఒక కమర్షియల్ ఫిల్మ్ అండ్ ఒక మంచి మల్టీ స్టారర్ సినిమాని, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాని చూడాలనుకుంటే, ఈ సినిమా మీకోసమే గైస్. థియేటర్‌కెళ్ళి చూసేయండి. సో, చాలా వరకు రివ్యూలు చాలా నెగెటివ్‌గా ఉన్నాయి సినిమాకి. మిక్స్డ్‌గా ఉన్నాయి, నెగెటివ్ కాదు. బావుందని కొంతమంది, బాలేదని కొంతమంది. నేను చెప్తున్నా సినిమా చాలా బావుంది. ఎళ్లి చూడండి థియేటర్స్‌లో. సో, థాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.